సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు వీరభద్రాపురం నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల అధికారిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అనగా 14వ తారీఖు డిసెంబర్ నెల 2024న వీరభద్రాపురం లిమిట్స్లోని గండి చెరువు నీటి వినియోగదారుల సంఘం ఎలక్షన్ జరుపుటకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించి ఈ గండి చెరువు సంబంధించి వీరభద్రాపురంలో 6 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. లోయర్ పార్టులో 3, అప్పర్ పార్టులో 3. ఇందుకు సంబంధించి ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్కొక్కరు నామినేషన్ వేశారు. 6 ప్రాదేశిక నియోజకవర్గాలకు 6 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి అవన్నీ కూడాను నామినేషన్లు ఆమోదించబడ్డాయి. మరియు వారికి వైరిపక్షంగా ఎలాంటి నామినేషన్లు దాఖలు కానందున వారందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఆ 6 ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం వీరభద్రాపురం గండి చెరువు వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంబంధించి బోడా చిన్న వీరయ్య ప్రెసిడెంట్గా, దూదేకుల బహదూర్ల వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. థ్యాంక్ యూ. కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. మా చైర్మన్ గా బోడా చెన్నవీరయ్య, వైస్ చైర్మన్ గా దూదేకుల బాదుల్లా, మెంబర్స్ గా లక్కినేని బ్రహ్మనాయుడు, వేముల ముసలయ్య, గజ్జల లింగమయ్య, కురిచేడి సుబ్బయ్య ఎన్నుకోవడం జరిగింది. ఈ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన ఈ యొక్క గండి చెరువు లాంటి సాగునీటిని కూడా పక్కన పెట్టినవి. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఈ చెరువుల్ని సాగుకి మనకు రైతాంగానికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన గూడూరి ఎలక్షన్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గండి చెరువు ఆయకట్టు ఎలక్షన్లు జరిగినవి. ఎలక్షన్లో ఎంగటాద్రిపాలెం, వీరభద్రాపురం ఆయకట్టు కింద ఉంది. ఈ ఆయకట్టులో 3 టీసీలు వీరభద్రాపురం, 3 టీసీలు ఎంగటాద్రిపాలెంలో ఉన్నవి. ఈ ఎంగటాద్రిపాలెం నుంచి ఒక 3, వీరభద్రాపురం నుంచి ఒక 3 టీసీలు ఏకగ్రీయంగా కూటమి పార్టీ తరఫున ఎన్నుకోవటం జరిగింది. వీళ్ళల్లో ప్రెసిడెంట్గా బోడా చెన్నవీరయ్యను నేను, వైస్ ప్రెసిడెంట్గా దూదేకుల బహదూర్ల, అలాగే నెంబర్స్గా లక్కినేని బ్రహ్మనాయుడు, అలాగే ఏముల ముసలయ్య, కురిసేటి సుబ్బయ్య, గజ్జల లింగమయ్య వీళ్ళంతా నెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా నాకు ఈ అవకాశం, ఈ 2 గ్రామాల తరఫున వీళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రేపు జరగబోయే ఆ గండి చెరువుకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో గండి చెరువు మొత్తం కంపబీకేయటము, అట్నే అలుగులో మొత్తం కాంక్రీటు, లోన కాంక్రీటు, లీకేజీలు ఇవన్నీ రాకుండా ఇవన్నీ పెద్ద డెవలప్గా చేయాలని మా ఆలోచన ఉంది. డెవలప్ చేస్తాము. కానీ ఈ కూటమి పార్టీ తరఫున ఈ అవకాశము ఈ తెలుగుదేశం పార్టీలో మా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారి వల్ల మేమందరం కూడా ఈరోజు విజయవంతం కావటం జరిగింది. కానీ ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఏదన్నా పైన వర్కులన్నీ చేసుకొచ్చి, అదేవిధంగా రోడ్డు అన్ని గండి చెరువు పోయే రోడ్డు కూడా వాగలేదు, దాన్ని కంప అన్ని పీకిచ్చి దాన్ని డెవలప్ చేస్తాము, మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాము, మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి ఇంతటితో ముగిస్తున్నాం.